సూపర్ స్టార్ మహేష్ బాబు హిట్స్ అండ్ ఫ్లాప్స్ ఆల్ మూవీస్ లిస్ట్ గుంటూరు కారం మూవీ రివ్యూ వరకు. 1. రాజకుమారుడు 1999లో రిలీజ్ అయింది, సూపర్ హిట్. 2. యువరాజు 2000 సంవత్సరంలో రిలీజ్ అయింది, యావరేజ్. 3. వంశీ 2000 సంవత్సరంలో రిలీజ్ అయింది, ఫ్లాప్. 4. మురారి 2001లో రిలీజ్ అయింది, బ్లాక్ బస్టర్. 5. టక్కరి దొంగ 2002లో రిలీజ్ అయింది, యావరేజ్. 6. బాబీ 2002లో రిలీజ్ అయింది, ఫ్లాప్. 7. ఒక్కడు 2003లో రిలీజ్ అయింది, బ్లాక్ బస్టర్. 8. నిజం 2003లో రిలీజ్ అయింది, యావరేజ్. 9. నాని 2004లో రిలీజ్ అయింది, ఫ్లాప్. 10. అర్జున్ 2004లో రిలీజ్ అయింది, యావరేజ్. 11. అతడు 2005లో రిలీజ్ అయింది, బ్లాక్ బస్టర్. 12. పోకిరి 2006లో రిలీజ్ అయింది, ఇండస్ట్రీ హిట్. 13. సైనికుడు 2006లో రిలీజ్ అయింది, ఫ్లాప్. 14. అతిథి 2007లో రిలీజ్ అయింది, ఫ్లాప్. 15. కలేజా 2010లో రిలీజ్ అయింది, ఫ్లాప్. 16. దూకుడు 2011లో రిలీజ్ అయింది, బ్లాక్ బస్టర్. 17. బిజినెస్ మ్యాన్ 2012లో రిలీజ్ అయింది, సూపర్ హిట్. 18. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు 2013 రిలీజ్, సూపర్ హిట్. 19. వన్ నేనొక్కడినే 2014 రిలీజ్, ఫ్లాప్. 20. ఆగడు 2014 రిలీజు, ఫ్లాప్. 21. శ్రీమంతుడు 2015లో రిలీజ్ అయింది, బ్లాక్ బస్టర్. 22. బ్రహ్మోత్సవం 2016లో రిలీజ్ అయింది, ఫ్లాప్. 23. స్పైడర్ 2017లో రిలీజ్ అయింది, ఫ్లాప్. 24. భరత్ అనే నేను 2018లో రిలీజ్ అయింది, బ్లాక్ బస్టర్. 25. మహర్షి 2019లో రిలీజ్ అయింది, బ్లాక్ బస్టర్. 26. సరిలేరు నీకెవరు 2020లో రిలీజ్ అయింది, బ్లాక్ బస్టర్. 27. సర్కారు వారి పాట 2022లో రిలీజ్ అయింది, సూపర్ హిట్. 28. గుంటూరు కారం ఈ మూవీ ఈరోజు రిలీజ్ అయింది, యావరేజ్ టాక్తో రన్ అవుతుంది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ గుంటూరు కారం ఇటు నవ్విస్తూనే అటు యాక్షన్తోనూ ఓ వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా మహేష్ బాబు నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో ఈ సినిమా అలాగే కమర్షియల్ ఎలిమెంట్స్తో సాగింది. మహేష్ బాబు కామెడీ టైమింగ్ సినిమాలో మెయిన్ హైలైట్గా నిలిచింది. మహేష్ బాబు డైలాగ్ డెలివరీతో డిఫరెంట్ వేరియేషన్ చూపిస్తూ ఎప్పట్లాగే తన స్టైలిష్ పర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను మెస్పరైజ్ చేశారు. త్రివిక్రమ్ రాసిన కొన్ని పంచ్ డైలాగ్స్లు బాగున్నాయి, కానీ కథ విషయంలో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. మంచి కథాంశం తీసుకొని కూడా ఆయన కథనం విషయంలో ఆశించిన స్థాయిలో రాణించలేదు. అలాగే మదర్ ట్రాక్లోని సీన్స్ కూడా అంత ఇన్వాల్వ్ అయ్యేలా లేవు. ఇంట్రెస్ట్గా సాగని సన్నివేశాలు సినిమా స్థాయిని తగ్గించాయి.